ప్రార్థనా పత్రిక గురువారము 4/7/2024. దుర్గము, ప్రయాణము మరియు సూచనలు. దేవుని దుర్గము. ఆదికాండము 1:27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమునందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వాని సృజించెను. మీరు కావలివారు కాబట్టి దేవుని దుర్గము తప్పనిసరిగా నా జీవితంలో నిర్మించబడాలి. ఆదికాండం 1:27. 237 తెగలను మరియు 5,000 జాతులను రక్షించాలంటే అది 7 దుర్గముల యొక్క త్రిత్వము మరియు సింహాసన శక్తి అయి ఉండాలి. 7 ప్రయాణాలు, ఎవరూ ఓడించలేని రహస్యాన్ని తీసుకోవడం. 7 సూచనలు అత్యంత ముఖ్యమైనవి. కల్వరి, ఒలివల కొండ మరియు మార్కు యొక్క మేడగది. ప్రపంచ పద్ధతులు అనివార్యంగా విపత్తులను తెస్తాయి. శక్తివంతమైన దేశాల పద్ధతి విజయం. అందుకే బలహీన దేశాలు బానిసలుగా మారాయి. ఇశ్రాయేలీయుల దేశం 237 దేశాలను లేదా 5,000 తెగలను రక్షించడంలో ఎలాంటి సంబంధము లేని పనులు చేసింది. ఇంత చిన్న పాత్రలో దేవుని ఆశీస్సులు ఉండవు. ఆ కారణంగా మానవ సామర్థ్యంతో నిరోధించలేని విపత్తులు వచ్చాయి. అయినప్పటికీ దేవుని పద్ధతులు ఎల్లప్పుడూ జీవితాన్ని మరియు శాంతిని తెచ్చాయి. ఆదికాండం 12:1-3, మత్తయి 28:16-20, మార్కు 16:15-20 మరియు అపోస్తల కార్యంలో 1:8. మీరు ఈ ఆశీర్వాదాలను ఎలా పొందగలరు? 1. నాలోని త్రియేక దేవుని ఆత్మ వాక్యము ద్వారా పనిచేస్తుంది. యేసుక్రీస్తు మోక్షానికి సంబంధించిన పనిని నెరవేరుస్తాడు మరియు పవిత్రాత్మ శక్తి ద్వారా పనిచేస్తుంది. ప్రతి ఒక్కటి భిన్నంగా ఉంటుంది, కానీ చివరికి ఆ 3 ఒకటి. ఇది విపరీతమైన రహస్యం. 2. దేవుని దుర్గము. చివరిగా దేవుని దుర్గము నాలో లేవనెత్తబడుతుంది. మీరు నా జీవితంలో జీవం పోస్తారు. ఆదికాండము 1:27. దేవుడు నా ప్రాణము. ఆదికాండము 2:7లో జీవశ్వాసను పీల్చుకుంటాడు మరియు దేవుని పనులు నాలో జరగడం ప్రారంభమవుతుంది. నిత్య జీవితం. ఆదికాండము 2:18. 3. సువార్త దుర్గము. ఈ సమయం నుండి ఒక సువార్త దుర్గము సృష్టించబడుతుంది. సాతాను చేత మోసపోయి నాశనం చేయబడిన వారికి దేవుడు క్రీస్తును పంపి ఆదికాండము 3 సమస్యను పరిష్కరించాడు. ఆదికాండము 3:15. నెఫీలుల నుండి బయటపడే మార్గం, ఓడలోకి ప్రవేశించడం. ఆదికాండము 6:14 మరియు విచారకరమైన బాబేలు గోపురము నుండి బయలుదేరడం. ఆదికాండము 12:1-3. ఇది సువార్త దుర్గము. ప్రస్తుతం ఆధ్యాత్మిక మహమ్మారి విస్తరిస్తోంది. అందుకే మీరు ప్రకాశింపజేయాలి మరియు సువార్త వెలుగును వ్యాప్తి చేయాలి. ఇక్కడ అత్యంత ముఖ్యమైన అంశం వెలుగును ప్రకాశిస్తుంది. ఇది కావలి కోట. ఈ వెలుగును చూడటం మరియు వైద్యం పొందడం వేదిక. ఇక్కడికి వచ్చిన వారు తమంతట తాముగా జీవించి ప్రపంచాన్ని రక్షించేందుకు ముందుకు సాగాలంటే భగవంతునితో సంభాషించాలి. అదే సమాచార వ్యవస్థ. ఉడంబడిక ప్రార్థన. ప్రియమైన దేవా, అన్ని ప్రాంతాలలో వెలుగును ప్రకాశింపజేసే దుర్గములను పెంచడానికి నాకు సహాయం చేయండి మరియు విశ్వాసులందరూ కాపలాదారుగా నీ శక్తిని ఆస్వాదించడానికి అనుమతించండి. అయితే ముందుగా నీ శక్తి నా మీదకి రావాలి. ప్రస్తుతం దయచేసి విశ్వాసులందరిలో పనిచేయండి మరియు సువార్తను నిరోధించే అన్ని చీకటిని బంధించండి. యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్.